హలో ఫ్రెండ్స్, నేను మీ పద్మావతి. వెల్కమ్ టు వెన్నెలగంటి పద్మాస్ కిచెన్. ఈరోజు నేను చెప్పబోయే వీడియో ఏంటంటే గోధుమ రవ్వ ప్రసాదం అండి. ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకోవాలి. దాంట్లోకి ఒక స్పూన్ వరకు నెయ్యిని తీసుకోవాలి. ఇందులోకి మన కిస్మిస్లు, జీడిపప్పు, బాదంలు, పిస్తాలు ఇవన్నీ కొంచెం కొంచెంగా తీసుకున్నాను. వీటిని దీంట్లో వేసేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇది గోధుమ రవ్వ ప్రసాదము సత్యనారాయణ స్వామి వ్రతం అప్పుడు చేస్తారండి. ఇంట్లో శనివారాలు అవి చేసినప్పుడు, దేవుడికి పూజ చేసినప్పుడు కూడా ఈ ప్రసాదాన్ని దేవుడికి పెడతారు. అన్ని దేవుళ్ళకి పెడతారు. ఇది గుళ్ళల్లో ప్రసాదాల్లాగా. ఎక్కువ వెంకటేశ్వర స్వామికి ఎక్కువగా పెడతారండి ఈ గోధుమ రవ్వ ప్రసాదంని. అలాగే మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు, పిల్లలు ఎప్పుడైనా ఏదైనా అడిగినప్పుడు కూడా ఇది ఒక 5 నిమిషాల్లో అయిపోతుందండి ఈ స్వీట్. ఇలా కూడా పిల్లలకి చేసి పెట్టచ్చు. మనం కూడా తినాలన్నప్పుడు చేసి తినచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది ఇది. ఇవి వేగిపోయినాయండి. కాదు, తీసేసుకుందాం వేరొక దాంట్లో. ఇప్పుడు ఒక గ్లాసు గోధుమ రవ్వని వేసుకోవాలి. అదే ప్యాన్లో నెయ్యి ఉంటుంది కదా అడుగున, కొంచెం దాంతో వేయించుకోవాలి. కొంచెం సిమ్లో పెట్టే వేయించుకోవాలండి, మాడిపోకుండా. ఎందుకంటే ఇది మాడిపోతే బాగుండదు. సన్నపు సెగన కొంచెం సేపు వేయించుకోవాలి దీన్ని, మరీ హైలో పెట్టద్దు. ఈలోపు వేరొక స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకొని దాంట్లోకి ఏదైతే మనం కొలత తీసుకున్నామో గ్లాస్తో రవ్వని, అదే గ్లాస్తో ఒక 3 గ్లాసుల వాటర్ని తీసుకోవాలి. ఇది కొంచెం వేడి చేయాలి ఈ నీళ్ళని. దీన్ని ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఒక 5 మినిట్స్ పైనే వేయించుకోవాలండి. ఇది కొంచెం కలర్ చేంజ్ అయిందంటే మంచి స్మెల్ వస్తుంది. అప్పుడు ఇది వేగిపోయినట్టు అన్నమాట. ఇప్పుడు దీంట్లోకి మనం కాచి పెట్టుకున్న నీళ్ళని వేసేద్దాం. ఇలా ఈ వాటర్లో కొంచెం సేపు దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి దీన్ని. ఇది దగ్గర పడింది కదండి. దీంట్లోకి ఒక 1/2 టీ స్పూను ఇలాచీ పౌడర్ని వేసుకో. దీంట్లోకి ఏదైతే గ్లాస్తో తీసుకున్నామో గ్లాసు, ఆ గ్లాస్తో కొంచెం 3/4 వంతు తీసుకుంటున్నానండి బెల్లాన్ని. ఇక్కడ మనం బెల్లమైనా తీసుకోవచ్చు, లేదా షుగర్ అయినా తీసుకోవచ్చండి. అది మన ఇష్టం. బెల్లం అయితే కొంచెం షుగర్ వాళ్ళకి అది ఇలా అయితే బాగుంటుంది. లేదు, షుగర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. బెల్లంతో కూడా బాగుంటుందండి, షుగర్తో కూడా చాలా బాగుంటుంది ఇది. ఇలా కొంచెం సేపు దీన్ని ఒక 2-3 మినిట్స్ ఉడికిస్తే సరిపోతుంది. దీంట్లో కొంచెం బెల్లంలో చూసారు కదండి, ఇలా దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు దింపేసుకోవాలి ఇంకా స్టవ్ మించి. ఇది వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. దీంట్లోకి కొంచెంగా మళ్ళీ ఒక స్పూను నెయ్యిని యాడ్ చేసుకోవాలండి. పైన వేసుకుంటే మంచి టేస్టీగా ఉంటుంది. అలాగే వేయించి పెట్టుకున్న ఈ జీడిపప్పులు, కిస్మిస్ ఇవన్నీ కూడా దీంట్లోకి వేసేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఈ రవ్వ ప్రసాదం రెడీ అయిపోయింది. ఈ ప్రసాదం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మరి మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.